ఇంత ఘనంగా మీరందరూ ఈ 23వ పండుగని జరుపుకోవడం కోసం ఉత్సాహంగా వచ్చినందుకు ముందు మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎక్కడి నుంచి ఏలేపాడు, ఇటు వెంకటాపురం, చర్ల, సుదూర ప్రాంతాల మన పెనబాక సుదూర ప్రాంతాల నుంచి ఇది మా సంఘం, మేము ప్రాంతాలకు అతీతం మా పండుగను మేము జరుపుకుంటాం వచ్చినందుకు వారందరికీ కూడా భద్రాచలం ప్రతి మండలం పేరు పేరున అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. మనందరి ఆత్మీయ అతిథులు స్పర్శ భాస్కర్ గారు ఇప్పుడే వేదిక మీద వచ్చారు, వాటిని కూడా సర్వరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అంటే చాలా ఆనందంగా మనందరం జరుపుకోవాల్సింది. రాష్ట్ర నాయకులు సుమారు మీకు తెలుసు 4 సంవత్సరాల నుంచి దూరమైనటువంటి మా అన్నగారు ఈరోజు మన వేదిక మీద వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సంగారెడ్డి నుంచి వచ్చిన మా మరో సోదరుడు గఫార్ గారిని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మరి కొంతమంది రాష్ట్ర నాయకులు త్వరలో మన వేదిక మీదకి రాబోతున్నారు, వారందరూ అంది వేలో ఉన్నారు. పోతే ఏ రోజు జరిగినా కానీ ఖమ్మం జిల్లా సహాయక సంఘం మహాసభ అంటే అదొక ప్రత్యేకత రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. ఏదో సాధించాలి అనే ఆతృత మాకున్నా ఏం సాధిస్తారు అనేది ఆతృత మీకు ఉంది. వీటన్నిటి కూడా పరిష్కారం ఈరోజు ఈ వేదిక మీ ముందు ఉంచబోతుంది. ఎందుకంటే చాలా విపత్కర పరిస్థితిలో ఉన్నాం. మీకు తెలుసు, ప్రతి సంవత్సరం మనం జిల్లా మహాసభలు జరుపుకుంటుంటే బయట ఒక పండగ వాతావరణంలాగా ఫ్లెక్స్లు విలువలో ఉన్నాయి. అలాంటి ఫ్లెక్సీల మీద కూడా నిషేధం విధించి గ్రామీణ వైద్యులకు ఎవరికి కూడా ఆర్థిక సహాయాన్ని వనరులు చేకూర్చకూడదు, వాళ్ళ వేదికల మీదకి పోకూడదు, వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయకూడదు, ఆ వ్యవస్థ నిర్మూలన చేయాలనే ఒక దుర్మార్గపు ఆలోచన ఉత్పన్నమైనటువంటి ఈ సమయంలో మరి రాష్ట్ర మంత్రివర్యులు మనందరికీ పూజ్యులు గౌరవనీయులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మనందరికీ శిరపరిచిపోయి వారు ఈ వేదిక మీదకి వస్తున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ వేదిక మీదకి రాబోతున్నారు. వారి సమక్షంలో మన సమస్యలన్నీ పెట్టి మన యొక్క వినతులను వారికి ఇచ్చి సత్వర పరిష్కారం కోసం వారి వెంటబడి మన వ్యవస్థ కోసం ఒక గుర్తింపు తీసుకొచ్చే దశగా ఈ సహాయక సంఘం 23వ మహాసభ ఈరోజు తీర్మానం చేయబోతుందని తెలియజేస్తూ, ఏ పిలుపునిచ్చినా మీరందరూ సిద్ధంగా ఉన్నారా? గట్టిగా ఈ వారి చాలు ఈ రోజు జరిగిన తర్వాత, ఎందుకంటే మనం ఏ నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు మనకు ఉండదు. భవిష్యత్తు అంధకారం. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ సభ్య కేసులు పెడితే కనీసం అక్కడ పోలీస్ స్టేషన్ వైపు మాట్లాడుకునే రైట్ కూడా మనకు లేకుండా పోయింది. కాబట్టి కొన్ని మనం పరిధిలో దాటకుండా, కొన్ని వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ, ఎవరిని కూడా మనం కించితపరచకుండా, వాళ్ళని ఇదేయకుండా ఖచ్చితంగా ప్రభుత్వ నియమం ఏదైతే మనకు సూచించిందో దాని ప్రకారంగా మనం ముందుకు నడవాలని తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంకొక ముఖ్య విషయం, ఎందుకంటే చాలా మంది మనకి ఈ మహాసభ నిర్వహణకు ఆర్థిక వనరులు చేకూర్చినటువంటి ప్రతి హాస్పిటల్కి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారి పేర్లను ఉచ్చరించకూడదని మాకు నిన్న సాయంత్రం ఒక ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. కాబట్టి వాళ్ళ పిఆర్ఓలు ఎవరైనా ఉంటే, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైనా ఉంటే, వారే స్వచ్ఛందంగా వచ్చే పేరు పిలవకపోయినా మీరు వచ్చి ఇక్కడికి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీ పేరు నమోదు చేసుకొని చిట్ల పేరు రాసినట్టయితే తప్పనిసరిగా మిమ్మల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి పరిచయం చేస్తాం. ఇక్కడ స్పీచ్లు కాదు, క్లుప్తంగా మీరు పలానా అని చెప్పి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అదొకటి ముఖ్యంగా. తర్వాత రాష్ట్ర నాయకులు మన జిల్లా నాయకులు కూడా ముఖ్యులు కొంతమంది 2 నిమిషాలు ప్రసంగించాలి. ప్రసంగించిన తర్వాత వారికి కేటాయించినటువంటి పనులు వాళ్ళ స్థానాలకు వెళ్ళి ఆ పనులను విజయవంతంగా కేటాయించి సుదూర ప్రాంతం చేసిన మన మిత్రులందరూ కూడా అన్ని సౌకర్యాలు అందజేస్తూ, మరి వాళ్ళందరూ కూడా ఏ చిన్న లోపాలు కూడా జరగకుండా చూసుకుంటారని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
తొందరగా వలన మన మీద అబ్బాయితో మన వేదిక మీద వచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ అభినందన తెలియజేస్తూ, అలాగే సార్ మీరు ముఖ్యంగా మూడు సూచనలు ఉన్నాయి. మా గత ప్రభుత్వంలో దాదాపు 70% ట్రైనింగ్ అయి ఉన్నాం, 30% రిమైనింగ్ ఉంది. అది ఒకటి మాకు పూర్తి చేయాలని 30% ఇంకా ట్రైనింగ్ కావాల్సింది ఉంది. అది ఒకటి కంప్లీట్ చేయాలి. తర్వాత మా అందరూ కూడా సర్టిఫికెట్స్ ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం గ్రామీణ వైద్యులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. దాంట్లో తప్పు చేసిన వాళ్ళని శిక్షించవచ్చు, మాకు తప్పు లేదు. ఈ వృత్తి మీద కొన్ని వేల మంది కుటుంబాలు గ్రామీణ వైద్య వ్యవస్థ మీద ఆధారపడి మానవుల పల్లెటూళ్ళ ప్రాంతంలో ఈ వృత్తి చేస్తూ పోతున్నాం. రేపు మీరు ఒక గంట నిర్ణయం తీసుకుంటే మేమందరం కూడా అనాథం అయిపోతాం. మరి మాకు ఆత్మీయం ఇప్పుడు 35 నెలలు 30 రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో 50,000 కుటుంబాలు ఉన్నాయి సార్. రూరల్ మండలంలో ఈ జిల్లాలో 3,500 మంది ఉన్నారు. మొత్తం ఈ జిల్లా కాదు కదా సార్, మీరు రాష్ట్రానికి వెళ్ళదు కాదు. మీరు ఎందుకంటే కాబట్టి మా మీద తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి ఈ వైద్య వ్యవస్థ మీద. కాబట్టి దాన్ని మీరు కొంచెం ఆపాలని మా తరఫున మీకు విన్నవించి తెలియజేస్తున్నాం. తదుపరి విచారణ మా రాష్ట్ర అధ్యక్షులు వెంకన్న గారిని మీకు విన్నవిస్తారు. మహాసభ జరుపుకున్నందుకు ఈరోజు జిల్లా అధ్యక్షుల వారికి నా తోటి మిత్రుడు, అనుబంధం 25 సంవత్సరాల నుంచి ఈ గ్రామీణ వైద్య సహాయక సంఘంతో నాకు అనుబంధంతో ఉన్నటువంటి పీవీఆర్ గారికి,
మరి వీరాచార్య ప్రధాన కార్యదర్శి జిల్లా కార్యవర్గానికి మండల వర్గానికి నా తోటి సభ్యులకు ఈరోజు ఇంతమంది వచ్చినందుకు ఈరోజు మన కోసం మన జీవితాల కోసం ఈ ఆర్ఎంపీలు ఎంతో వాళ్ళకి అనుబంధంగా ఉండి గత ఈ ఆర్ఎంపీలతో ఉన్నటువంటి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి పెద్దల వారికి వీళ్ళందరికీ నా తోటి విలేకరులందరికీ పేరు చేస్తున్నాను సార్. మాది ఈనాడు నుంచి కదా తాతల తండ్రుల నుంచి ఈ అనుభవం కాంచని వైద్యం వస్తుంది మీకు అందరూ తెలుసు. కానీ మాకు గుర్తింపు కోసం నుంచి నేను 30 సంవత్సరాలకు 70 అయింది. ఈ 30 సంవత్సరాల నుంచి కూడా మేము గ్రామీణ రైతులకు అందరికీ ఒక గుర్తింపు రావాలని ఆనాడు చంద్రబాబు రోజమల్ నుంచి కోనేటి శివశేఖర్ నుంచి చంద్రబాబు గారు ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాల నుంచి కేవలం ప్రభుత్వంతో గుర్తింపు రావాలని చెప్పి మా గ్రామీణ రైతులు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ వచ్చేసి ఈనాడు ఇంతవరకు కూడా మేము చాలా బాధపడుతున్నాం సార్. మాకు విశ్వేశ్వరుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు కోర్టు అనే జీవో ఇచ్చడం జరిగింది. ఆ జీవో ప్రకారంగా మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో దాదాపు 35,000 మంది కూడా మా కార్మికులు అప్పుడు నమోదైనటువంటి 27,000 మందికి ట్రైనింగ్ అయింది. ఇంకా 10,000 మంది ఉన్నారు. ఇంకా 10,000 మంది ట్రైనింగ్ కానీ పోయి అప్లై చేసుకోవాలన్నారు ఉన్నారు. కావున అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మాకు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి 2009-12 వరకు మొత్తం పనిచేసింది. తెలంగాణ ఎప్పుడు ఏర్పడదు తెలంగాణ అంటే తర్వాత ఇప్పుడు వరకు ఏమీ లేదు. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి అవి చేసే ఉద్దేశం ఉందా లేదా? డాక్టర్ ఆఫ్ మినిస్టర్ దామోదర్ రాజు ఎట్లా తప్పట్టు పడుతున్నారు మీకు? జీవో నెంబర్ ఎంత? 428 అదొకసారి మినిస్టర్ గారి ముందు పెట్టండి. నేను కూడా మినిస్టర్ గారికి చెప్పాను, మళ్ళీ చెప్తా. మిగిలిన వాడికి ట్రైనింగ్ వాడికి గుర్తింపు కార్డులు అందులో మీరు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే మినిమం ఆడ క్వాలిఫికేషన్ ఆడ టెస్ట్ ఆడ కథ చూసుకోండి. మీరు ఆ ఓటు వాడికి ఏమి వాడికి లేదు. మీరు 2015లో తెలంగాణ ప్రభుత్వం వచ్చేసారు. కోర్టు మీద జీవో తీసుకొచ్చింది. దాదాపు 10 సంవత్సరాలు మమ్మల్ని తెలంగాణ ఉన్న 40,000-50,000 మందిని టీఆర్ఎస్ అనుబంధంగా చేసి మమ్మల్ని అందరూ వాడుకున్నారు. 3 మినిస్టర్ మారారు. మా 3 మినిస్టర్ మారిన కాడి మాకు జీవితాలు ఎక్కడ కూడా ఆదింపు రాలేదు. ఆఖరికి కూడా ఐఎంఆర్ ట్రైనింగ్ కోర్టు వేశారు. జూనియర్ డాక్టర్ అయితే నేను స్వయంగా పోయి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చాను సార్. మినిస్టర్ గారు ఎస్ఎల్ఏ గారు అసెంబ్లీలో కూడా ఈ కోర్టు జీవోలో కోర్టు అయిపోయింది, కోర్టు ఆర్డర్ ఇస్తారని చెప్పారు సార్. కాలం దాదాపు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ ఆర్ఎంపీలకు అందరూ కూడా దిక్కు లేక ఏది లేక భయబంధాలతో సార్. ఈ రోజు కూడా అన్ని జిల్లాలో, మెడికల్ జిల్లాలో, నగరం జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, అన్ని జిల్లాలో, గోదావరి జిల్లాలో ఒక పేరు డాక్టర్ నకిలీ డాక్టర్ అని చెప్పి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టి రోజు చాలా ఇబ్బంది పేపర్లో చేస్తున్నాం సార్. మీ సమాజాన్ని సరి చేస్తున్నాం. ప్రతి పదవిలో ఇచ్చిన సార్ బడి గుడివేలు పెట్టి గ్రామాల్లో గ్రామీణ వైద్యులు ఏజెన్సీ ప్రాంతంలో వచ్చినటువంటి ఆరోగ్యులు రాత్రి భోగం గ్రామీణ వైద్యులు ప్రజలకు వచ్చేస్తాం సార్. మాకేమి ఉన్నాము? కనీసం ట్రైనింగ్ ఇచ్చాము. మాకు కనీసం ట్రైనింగ్ కూడా అయింది సార్. అయిన వాళ్ళకు మాకు పీరియడ్ సక్సెస్ఫుల్ ప్రభుత్వం తరపున ఎగ్జామ్ పెట్టి సక్సెస్ఫుల్ ఉన్న వరకు ఎన్నికేయాలంటున్నాను. లిమిటెడ్ గా ఉంటున్నాం సార్. అదే విషయం మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి ముందుకు వస్తుంది. ఆనాడు జీవో వచ్చింది 70,000 అయింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని అడుగుతారు, మమ్మల్ని ఓట్లు వాడుతున్నారు, మా జీవితాలు పడుతున్నారు, నాయకులు వాడుతున్నారు. ఏం పడుతున్నా ఏం చేసినా కానీ ఆయన మాత్రం నాకు వేయలేదు. 3 మాత్రం మాట్లాడినా సార్ మా జీవితాలు. అందుకనే సార్ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మీకు కాగితం పెట్టాను. మేనిఫెస్టో కొట్టే మీకు కూడా మేము శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి అంటే మేనిఫెస్టో కూడా ఒక కమిటీ పెట్టాను, లెటర్ కూడా పెట్టాను సార్. మేనిఫెస్టో ప్రకారంగా మీరు మేనిఫెస్టో పెట్టేందుకు మీ అందరికీ కాదు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మీకు అందరికీ మా ఆనందాలు తప్పని చేస్తాను. ఏదైనా
లో జీవో ప్రకారంగా ట్రైనింగ్ చేసి మా అందరి గుర్తింపు కార్డు ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ హయాంలో ముఖ్యమంత్రి దళితాయి మా తెలంగాణలో 50,000 మందికి ఎప్పుడు చూస్తారని చెప్పి మీ మీద నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మమ్మల్ని గురించి మీరు తప్పకుండా ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా మీకు అవకాశం మాకు వచ్చినటువంటి మీరు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాకు జరుగుతుందని చెప్పేసి చాలా మేమందరం నమ్ముతున్నాము. ఈ విధంగా ఈ రోజు 50,000 మందికి కాంగ్రెస్ ప్రభుత్వంగా వాదే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మా ద్వారా 20-30 లక్షల ఓట్లు మేము తప్పకుండా కాంగ్రెస్ రేపు ఎంపీ ఎలక్షన్లో ముఖ్యమంత్రితో మాట్లాడి కన్సల్టెంట్తో మాట్లాడినట్టు అందరి తరఫున మీకు ధన్యవాదాలు. ఇదే విధంగా మా దాడులు ఆపాలి. ఇప్పుడు మెడిచర్ల నల్లగొండ భువనగిరి జిల్లాలో చాలా ఇబ్బందులు కావున అన్ని జిల్లాలు అవుతుంది కాబట్టి అది తక్షణం ఆపి మా గుర్తింపు మేము తీసుకురావాలని చెప్పేసి గ్రామీణ వైద్యులు ఏడికి మీరు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో 429 జీవో ఇచ్చారు. దాని తర్వాత ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపు కార్డు ఇచ్చాము. తర్వాత 428 కూడా 2010లో ఇచ్చారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాడుకున్నారు తప్పితే ట్రైనింగ్ కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలి. ఇప్పుడు మీ హయాంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీరు మేనిఫెస్టో పెట్టామా అక్కడ ట్రైనింగ్ ఇచ్చి అవసరమైతే ఎగ్జామ్ పెట్టి ఎలిజిబుల్ పర్సన్స్ కి గుర్తింపు కార్డు కావాలనేది అసోసియేషన్ యొక్క అభ్యర్థన. అది మీ ఆధ్వర్యంలో జరుగుతుందని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రామారావు గారు కొట్టండి జిల్లాలో. మా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంచెం జిల్లా దుర్గా ప్రసాద్ గారికి వేదిక మీద అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మనం ఇన్ని రోజులు కష్టపడ్డది గ్రామీణ వైద్యుల చట్టపరమైన గుర్తింపు కోసమే. ఎన్ని ప్రభుత్వాలు మనం సాధించలేకపోయాం. మన జిల్లాకు సుపరిచితులైనటువంటి తుమ్మనాగేశ్వర గారు మా పల్లెలు నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అభివృద్ధి దాతగా నిలిచినటువంటి వ్యక్తులు నేను ఒకటి. నేను జరుమాన గ్రామంలో నివసిస్తుంటాను. ఆ విధంగానే ఈసారి కూడా మనం 6వ తేదీ రాజశేఖర రెడ్డి గారు మనకి ఇచ్చిన జీవనం అమలు చేయాలని కోరుకుంటే మధ్యలో గవర్నమెంట్ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మనం వాళ్ళ దగ్గర కూడా చేరలేకపోయాం. ఇప్పుడు మన ప్రభుత్వం మన మంత్రులు మన దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగే మంత్రులు మన జిల్లాలో 3 ఉన్నారు. కాబట్టి మనం ఈసారి ఈ విజయాన్ని తప్పకుండా తుమ్మనాగేశ్వర గారికి ముఖ్యంగా మనవి ఏంటంటే సార్, ఈసారి ఒక ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకపోతే రాదు అనే నిర్ణయం కూడా మేము వచ్చాం. దయచేసి మీ గవర్నమెంట్లో మా గ్రామీణ వైద్యులకు ఖచ్చితంగా గుర్తింపించి వారికి ఉన్నటువంటి అవసరాలు తీర్చి వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా మీరు గవర్నమెంట్ ద్వారా చొరవ తీసుకొని మా జిల్లా రాష్ట్రంలోనే మొదటిగా ఉన్నారు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇంత క్రమశిక్షణ గ్రామీణ వైద్యులు ఎక్కడా ఉండదు. రాష్ట్రంలో ఏ ఉద్యమమైనా మొదలైతే అది ఖమ్మం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఆ విధంగానే మీరు మా సర్టిఫికెట్ ఇప్పించేసి మా ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యుల హృదయాల్లో చిరకాలంగా నిలబడిపోవాలని ఒకసారి కోరుకుంటూ, అదేవిధంగా సార్ మేము ఏది చిన్న కార్యక్రమం పెట్టినా జూనియర్ డాక్టర్స్ మా మీద ఏదో నిందలేసి పేపర్లలో రాపిస్తున్నారు. మేము వారికి ఎప్పుడూ అర్థం కాదు. మేము అదే క్వాలిఫైడ్ చక్కటి వైద్యాన్ని అనుభవించి ఆ అనుభవం మీద ప్రాతిపదిక మీద మన గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తుంటే మీరు ట్యాక్స్, మీరు వాటర్ పెట్టదు అది చేస్తుంది. ఎవరైతే మన సపోర్ట్ మన డాక్టర్ దగ్గర కంపౌండర్ 5 సంవత్సరాలు నేర్చినప్పుడు ఆ కంపౌండర్ ఆ డాక్టర్ పెట్టుకొస్తుండ్రు, తర్వాత బయటకు వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ పెట్టుకుంటే క్లాక్స్ అంటున్నారు. దయచేసి మీరు నేర్చుకున్న విద్య మేము బతకడం కోసం పొట్టకడం కోసం మీ గ్రామాల్లో వైద్యం చేస్తే మేము క్లాక్స్ ఎట్లేను ఇది కావాలని చెప్పనుకున్నాం. మేము జూనియర్ డాక్టర్ వ్యతిరేకం కాదు. నిజంగా ప్రభుత్వమే కనుక మీరు అనుకున్న డాక్టర్ అందరి పల్లెటూరులో పంపిస్తే మా వ్యవస్థ ఉండకపోవచ్చు. ఇవాళ గ్రామాలకు దగ్గర ఇచ్చిన ఇవ్వకుండా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించి ప్రజలతో మమేకమై జీవిస్తున్నామని ఎవరు నిర్బంధించకూడదనే సమావేశంగా కోరుకుంటూ నాగేశ్వరరావు గారికి తెలుసు ఉన్నతించి మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. కూర్చోండి.
అప్పనీయులు తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం 23వ మహాసభ ఈరోజు వాస్తవంగా మరి ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి. నేను ముఖ్యమంత్రి గారితో కార్యక్రమం ఉంది కాబట్టి ముఖ్యంగా గతంలో నాకు తెలిసి ఇప్పుడు మీకున్నంత ఇంపార్టెన్స్ గతంలో కూడా లేదు. ఎందుకనంటే గతంలో టీచర్స్ ఉండేవాళ్ళు ఊళ్ళో, వాళ్ళు ఊళ్ళోనే ఉండేవాడు. ఉంటే రాజకీయాలని ఆడే నడిపేవాడు. మంత్రులు గారు చెప్తే ఆ ఊరంతా మనకే పడేది. సమితి ఎలక్షన్లు కూడా పంచాయతీ బోర్డు అధ్యక్షులతో జరిగేది నా చిన్నప్పుడు. మంత్రి గారికి చెప్తే ఆ గ్రామ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పట్టుకొచ్చేవాళ్ళు, ఓటేసేవాళ్ళు, సమితి ప్రెసిడెంట్ గెలిచేవాళ్ళు. ఇప్పుడు మేము ఏదైనా చేయాలంటే మీ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో ఎవరు ఉన్నట్ల మీరు తప్ప మంత్రి గారు ఉండడు, ఎలక్ట్రీషియన్ ఉండడు, గ్రామంలో పనిచేసే ఏ వైద్యుడు ఉద్యోగస్తులు ఉండడు. ఒక్కొక్క గ్రామంలో 28 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారు. వాస్తవంగా అందరూ సాయంత్రానికి బండి వేసుకొని ఖమ్మంలో ఉంటారు తప్ప ఊళ్ళో ఉండేది ఆర్ఎంపీ టీఎంపీ. కాబట్టి ఆ ఊరు యొక్క మొత్తం జీవిత చరిత్ర మీ చేతిలో ఉంది. తొమ్మనాథరావు ఏంటి, దుర్గా ప్రసాద్ ఏంటి, కథ ఏంటి, వ్యవహారం ఏంటి, మొత్తం మీ కథ మీ దగ్గర ఉంది. మీరు చెప్తే జనానికి నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే అపరాత్రి అర్ధరాత్రి కాళ్ళు వచ్చినా ఏదొచ్చినా ఏదైనా అందుబాటులో ఉండేది ఆర్ఎంపీ టీఎంపీ డాక్టర్లు. ఎమ్మటే తీసుకొస్తే ఆయన వల్ల ఏదో ఆయన చేస్తారో, లేకపోతే పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పే బాధ్యత వాళ్ళకి ఏది ఉన్నా సరే. ఇక్కడ డాక్టర్ గారు తెలియదు కానీ ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ గారు తెలుసు. కాబట్టి మీకు ఇప్పుడు విలువ ఉంది, మీకు సంతృప్తి కూడా ఉంది. ఎందుకంటే మనం ప్రజలకు సేవ చేస్తున్నాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. పెద్దలు చెప్పారు. నేను ఇప్పుడు మేము మంత్రి గారితో మాట్లాడా, కమిషనర్ తోటి మీ ముందే మాట్లాడాను. తప్పకుండా ఈ వెంకన్న గారు చెప్పింది తీసుకెళ్లి మీ అందరి సమక్షంలో అవసరమైతే మీ అసోసియేషన్ రాండి. మీ అసోసియేషన్ ఒకసారి హైదరాబాద్ వస్తే నేను మంత్రి గారి దగ్గర కూర్చోబెట్టి, అధికారులు కూడా కూర్చోబెట్టి మీరు అడిగినటువంటి న్యాయమైనటువంటి కోరికలు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోని ఇంప్లిమెంట్ చేయడం, ఇంకా ట్రైనింగ్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడం, ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి కూడా టెస్ట్ పెట్టడం. ఇప్పుడు నేను చెప్పకూడదు కానీ నేను ఒక డాక్టర్ గారి ఇంట్లో చదువుకునేవాడు కిష్టారంలో. నాకు ఇంజక్షన్ చేయడం వచ్చింది. నేను ఇంజక్షన్ చేస్తుంటే ఆయన వచ్చేటప్పుడు ట్రస్ట్ ఉందనుకోండి, నేను చేస్తుంటేవాడు. అంటే మరి మీరు 2 సంవత్సరాలు చేసినప్పుడు మీకు అన్ని తెలిసే ఉంటాయి కదా. కాబట్టి మీ అనుభవాన్ని కరెక్ట్గా ఉంటే అధ్యక్షులు చెప్పినట్టుగా సరైనటువంటి ఉపయోగపడేటటువంటి వాడికి ప్రొసీజర్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా గుర్తింపు కార్డు ఇచ్చేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పుకోవడం. తర్వాత నాకు ఇక్కడ మీ అసోసియేషన్కి ఒక స్థానం అడిగారు ఎన్నికలప్పుడు. ఈ ఖమ్మం జిల్లా యూనిట్ మీరు కూర్చొని ఎక్కడైనా రీజనబుల్ స్థలం చూసుకుంటే మీ ఆఫీస్కి తప్పకుండా దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తానని చెప్పి కూడా. ఇంకా ఏ సమస్యలున్నా నాకు మళ్ళీ హైదరాబాద్ పోయే పని ఉంది కాబట్టి మీకు ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే అందులో మీ భాగస్వామ్యం పెద్దగా ఉంది. ప్రతి ఊళ్ళో తొమ్మనాథరావు ఊళ్ళో తెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ చేయించినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసేటటువంటి అవకాశం ఉంది. అందుకని మీ దగ్గరకు వచ్చి మీకు నమస్కారం పెట్టి మీరు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి, మీరు కోరుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరిక ఈ ప్రభుత్వంతో తీర్చాలనేటటువంటి ఆలోచనతో నేను రావడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ మహాసభలో ఇంత ఆనందంగా, ఇంత ఉత్సాహంగా, ఎందుకంటే మీరు భోజనం చేయలేదు కాబట్టి నేను తొందరగా ముగిస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు ఈ సభలో బ్రహ్మాండంగా జరుపుకొని వెంకన్న గారికి, జిల్లా అధ్యక్షుడికి, కార్యదర్శులకు కూడా మీరు ఇచ్చి పంపించండి. ఒక రోజు మంత్రి గారి దగ్గర కూర్చోబెట్టి మీ నిజమైనటువంటి, అసలైనటువంటి, అవసరమైన సమస్యలు
నేను తీర్చేటటువంటి బాధ్యత నేను మీ మంచిగా తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. మీరు రాండి, వారం 10 రోజుల్లో నేను ఆయనతో మాట్లాడిస్తాను, మంత్రి గారితో మాట్లాడు. అమ్మా ఎక్కువ దాడులు జరుగుతున్నాయి, అది ఎలా రెడ్డి గారు చెప్తారు. మా నాగేష్ లాంటి కూడా ఒకప్పుడు వైద్యం చేసింది అనుకో, దాడి చేయరా? ఎందుకంటే అవసరం లేకపోయినా కానీ గ్రామీణ వైద్యుల దగ్గర ఏ కొద్దిగా ప్రైమరీ డ్రగ్స్ టెక్స్టైల్ డ్రగ్స్ ఉన్నాయి కానీ దాని మీద కూడా ప్రైవేట్ తీసుకుంటారు సార్. ఒక నేరంగా ప్రైవేట్ సీట్ చేసింది దానికోసం. అలాగే నేను మాట్లాడతాను, మన మినిస్టర్ తోటే మాట్లాడి అలాగే మన జిల్లా గత జిల్లా
Yeah.
మరియు మా గ్రామీణ సలహాదారుడి పాత్ర రాయడం జరిగింది. నా పేరు ఎస్ఏ భద్రతి, నేను గ్రామీణ బంధువుని. అన్న ఈ గొడుగు కోసం మా అందరూ చూసి హక్కులు ఉన్నాయి. మా గౌరవం మీరు బాగా ఏదో ఒక విధంగా న్యాయం చేస్తారు. జై శ్రీరామ. మీరంటే మా అందరి గుండెలో ఉన్నారు. అందరికి అందరూ తెలుసు శ్రీరంగ అంటే బీవీఆర్ అంటే శ్రీరంగ అనేవాగా. ఈ రోజు మీరు దాన్ని సహకారం చేసినందుకు మరొకసారి మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మాది ఎప్పటికీ మాకు ఎల్లప్పుడూ గుర్తుంటుంది. అన్న మేము ఎప్పుడున్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా మీ వెనక మేము ఉంటాం. ఇది మా గ్రామీణ వైద్యులందరూ కూడా ఇవాళ కాదు. 2000 మా అంతకుముందు మన ఫస్ట్ మీరు కాంటెస్ట్ చేసినప్పుడే మన ఎస్ఆర్ గార్డెన్ మాకు ఇచ్చారు ఫ్రీగా. ఆ రోజు నుంచి మీరు ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్న మన ఆఫీసర్ మీ మన 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 ఉన్నటువంటి హౌస్ ఆఫీస్ కింద మార్చుకోండి, నేను అది మీకు ఇస్తున్నాను చెప్పేసి ఆలోచనలు. ఈ రోజు మీరు మాట తప్పలేదు, మా విషయంలో మాత్రం మనం తిప్పలేదు. దీనికి మా గ్రామీణ వైద్యులందరూ కూడా ఒకసారి అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మాకున్నటువంటి సమస్య ఏంటంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చారో జీవో తీసుకొచ్చి దాదాపు 70% ట్రైనింగ్ కంప్లీట్ అయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 428 జీవోని 2015లో తీసుకొచ్చిన కదా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, దాన్ని పుట్టదాఖలు చేశారు. మరి ఎందుకంటే ఆ దశలో మేమందరం అస్తవ్యస్తమై ఉన్నాం. ఈ రోజు మీకు ఎన్నోసార్లు మీకు విన్నవించుకున్నాం. ఆ రకంగానే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది నూతన ప్రక్రియకు వెళ్ళిపోయింది. మా మీద విపరీతమైన మెడికల్ మాఫియా లాగా మమ్మల్ని గ్రేడ్ చేస్తూ, ఎందుకంటే మా దగ్గర లేని మందులను కూడా గ్రేడ్ చేసి వీళ్ళంతా అన్నెసరీగా డ్రగ్స్ వాడుతున్న ఈ వ్యవస్థని నిర్మూలన చేయాలని ఒక తప్పుడు ఆలోచనతో కొంతమంది కేసులు మాట్లాడడం, కొంతమంది తప్పుడు ఉండొచ్చు. వాళ్ళు మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరిస్తాం వాళ్ళ గురించి వివరాలు తెలియజేయడానికి. కాబట్టి మీరేంటంటే మీ తరపున మాకు కొంచెం మా మీద దాడులు ఆగితే, ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో పల్లెల్లో ఈ వృత్తి మీద అనాదిగా జీవిస్తున్న గ్రామీణ వైద్యులు ఉన్నారు. వారందరూ కూడా ఎప్పటికీ మీ పేరు చెప్పుకుంటారు. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో భయపడుతున్నాం. ఎవరు ఎక్కడ కేసులు అవుతున్నాయో, ఏ కేసులు ఎలా అవుతున్నాయో కూడా తెలియకుండా ఏ ఫైర్ చేసినా కానీ అందులో బయటకు రాని సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు ఈ రోజు మమ్మల్ని ఉండండి, వాళ్ళందరినీ కూడా శాసించే స్థాయిలో మీరు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా కోరికలు మీరు తీర్చాలి. ఇది మా భావన, మీరు తీర్చాలని మా ఆశ కూడా తప్పనిసరిగా చేస్తారు. అలాగే మరి గతంలో కూడా మేము అనుకున్నాం, మేము ఎప్పుడు 1290 నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎంతోమందికి రూరల్ మెడికల్ సర్వీస్ లో గ్రామీణ వైద్యుడి ఆవశ్యకత తెలియజేస్తూ మా అవసరాలు తీర్చుకోవడం, కనీసం మేము కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి కూడా మాకు ఆఫీస్ లేదు. ఎందుకంటే మెడికల్ క్లాసెస్ తీసుకోవడానికి కానీ, ఏదైనా సమస్య చర్చించుకోవడానికి కానీ మాకు ఎప్పుడు గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు మీరు అదే శాఖలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా కోరిక నెరవేరుస్తారని మరొకసారి మా అందరి తరఫున పెద్దగా ఎప్పుడు కూర్చున్నారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, పలగాని సత్యన్న గారికి, వేదిక మీద పెద్దలకి అందరికీ ముందుగా ధన్యవాదాలు, నా శిరస్సు వంటి నమస్కారాలు. ముఖ్యంగా సార్, మేము ఎన్ని సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తూ గ్రామీణులకు వైద్యులను దగ్గరగా ఉంటూ గ్రామ ప్రజల్లో మన్నన పొందుతూ ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడి దగ్గర 5 సంవత్సరాల వైద్యాన్ని అనుభవించి ఆ అనుభవ ప్రాతిపదికనే గ్రామీణ వైద్యుల సేవ అందిస్తున్నాం. అంతే తప్ప వేరే గ్రామీణ వైద్యుల సంక్షేమం కోసమే గ్రామీణ వైద్యుల సహాయ సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి చేస్తున్న పోరాటాలలో ఎప్పుడు విజయం సాధించలేకపోయాం. మన ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో సి బ్లాక్లో వారు ఫస్ట్ సంవత్సరం పెట్టడం నేను బీవీఆర్ గారు మేము రాజశేఖర రెడ్డి గారిని ఎదురుగా నిలబడడం జరిగింది. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. అదే తర్వాత మీరు ఖమ్మం జిల్లా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏ అధికారం లేకముందే మమ్మల్ని అక్కడ తీర్చుకొని మాకు అక్కడ హాలించి బ్రహ్మాండమైన మహాసభ జరిపించి ఆ రాజశేఖర రెడ్డి గారి రూపాన్ని మా కళ్ళ ముందు నవ్వుతూ కనిపిస్తున్నారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆహ్వానం. అదేవిధంగా సార్, నేను బాలయ్య వస్తుంది. అలాగే ఈ జిల్లా ఏర్పడడానికి మాకు గ్రామీణ వైద్యుల సహాయ ప్రధాన కార్యదర్శి 30 సంవత్సరాలు సుదీర్ఘ కింద కొనసాగుతున్నాను. గ్రామీణ వైద్యులకు ఉన్నటువంటి కోరిక ఒకటే సార్, ప్రభుత్వం ద్వారా ఈ మా సర్టిఫికేట్ ఇప్పించి వైద్యంగా ఏదైతే రాజశేఖర్ గారు తీసుకురావాలి, మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మీరు మా మంత్రులు 3 ఉన్నారు. ఈ సమస్య ఈ గవర్నమెంట్ లో మీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పరిష్కారం ఏంటని మాకున్న నిండా విశ్వాసం ఉంది. కాబట్టి ఈ చేసి గ్రామీణ వైద్యులలో చిరస్థాయిగా
మా గుండెల్లో నిలబడాలని, మా గ్రామీణ విద్యుత్ ఆరోగ్యంగా కావాలని కోరుకుంటూ మంది ఆడపిల్ల తోడు ఒక కుటుంబం సాక్షిగా ఎవరు తల్లిదండ్రులు అరుస్తలేరు కానీ మా పొంగులేటి మా సీనన్న మా సీనన్న మా సీనన్న మా సీనన్న అనుకుంటా ఈరోజు ఎప్పుడు నువ్వు మంత్రి కావాలనుకో మేము అందరం వెళ్ళి చూసుకుంటుండి ఈ రోజు మంత్రి అయిన సందర్భంగా మొదలుగా మా సమావేశం వచ్చినందుకు మీకందరికీ మీ కుటుంబానికి నువ్వు ఎల్లవేళ నువ్వు బాగుండాలని మా తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ అందరి తరఫున కోరుకుంటా. మేము మా కోరిక ఒక్కటే సార్, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇచ్చినట్టు జీవో అప్పుడే ట్రైనింగ్ అయింది. తెలంగాణ వచ్చినాక మా భక్తులు బాగుపడతాయి, మా ఆర్ఎంపీలకు మంచి జరుగుతుంది అనుకున్న ఎంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరావతి చేసినటువంటి తెలంగాణ 50,000 మంది కూడా కుటుంబాలు మేమందరం కష్టపడి చేసినాం. మమ్మల్ని మసిముసి మారని గాయించారు. నేను కష్టపడి 2015లో జీవో తెస్తే కోర్టులో జీవోతే హెచ్ఓడి కూడా మంత్రుల దగ్గర పోతే హెచ్ఓడి కూడా హెచ్ఓ పోతే ఓసిడి కూడా ఓసిడి పోతే సెక్రటరీ నేను నా జీవితం సార్ 70 సంవత్సరాలు ఎక్కినాను. ఈ 35 సంవత్సరాలు ఎక్కిన కాంచెల్లి నేను ఆర్ఎంపీ వ్యవస్థకు అర్ధాతలి అవమానం బతికిన బొందల బతుకులు రాతలేందరూ ఆర్ఎంపీ డాక్టర్ అన్న 160 మంది తిండిలేని ఈ దేశం కడిపించే కాలేని ప్రాథమిక వైద్యాన్ని ప్రాణం వస్తున్నాను మనం నకిలీ డాక్టర్లని నిందలేపుకొని నడిమిన రోజులు తిప్పిన సార్. ఆ ఉద్దేశంగా ఆర్ఎంపీ సంఘ శక్తిని చూసి సాధించి విజయాన్ని సంఘం కట్టి ప్రభుత్వంతో ఆర్ఎంపీ గుర్తింపు రావాలని ఆనాడు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మీకు కూడా తెలుసా. దీన్ని ఈ విధంగా గుర్తింపు చేస్తే ప్రభుత్వం నాకు జీవొచ్చి రాజశేఖర్ ఉన్నప్పుడు దాదాపైన తెలంగాణ రాష్ట్రంలో 35,000 మంది ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 37,000 మంది 27,000 మంది ట్రైనింగ్ అయిందో 10,000 మంది కాలేదు. ఈ విధంగా ఏ పూజలు చెప్పి తెలంగాణ మనం వచ్చినాక 15 జీవో రూట్ ఇచ్చినాక ఎన్నిసార్లు మేము ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. 3 మంత్రులు మారారు సార్, ఎదురు మిస్టర్ 3 మంత్రి గారు మమ్మల్ని అందరినీ ఆర్ఎంపీ టీఆర్ఎస్ హరీశ్రావు అయినా సార్ మమ్మల్ని అందరూ పడుకున్నాడు మీకు చేస్తాను. ఆయన ఎదురు మిస్టర్ మాకు చేయలేదు. ఆఖరికి వచ్చే వరకు జున్నట్టు కోర్టులో పోయినాక కూడా మీ సంఘం ద్వారా వీళ్ళందరికీ ప్రమాణం చేస్తున్నా ఓన్లీ తెలంగాణ అని చెప్పి కోర్టు పోయి ఆలోచించుకొచ్చాం. అది శాసనసభలో కూడా సార్ మంత్రి గారు చెప్పాడు, అది కూడా కాల్ చేయలేదు. లాస్ట్కి వచ్చే వరకు మళ్ళీ ఉన్న కైజమ్మ డాక్టర్ మనకు హైకోర్టు వేశారు స్టే యాప్లో. అంటే మా జీవితాలతో మా ఓట్లు వాడుకొని మమ్మల్ని వాడుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని కూడా ఆలోచన చేసినటువంటి సమస్య ఉన్నది. ఏం లేదు, అందుకనే మేమందరము మీ తర్వాత తెలంగాణ ఉన్న ఆడపిల్లందరం వెంకన్న పిలిపించి తెలంగాణ ప్రభుత్వం మనకు గుర్తింపు లేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పిలిపాలని చెప్పి మేమందరం ఇచ్చినాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మిమ్మల్ని మంత్రులు చూస్తున్నాం, రేవంత్ ముఖ్యమంత్రి చూస్తున్నాం. ఈ రోజు మాకు అందరికి ఆశ కలిగినాయి. అందరికి ఆర్ఎంపీ డాక్టర్లకు ఒక గుర్తింపు వస్తుందని మాకు అందరూ తెలుసు సార్. ఆశలన్నీ మీతో ఉన్నాయి. మీరు తెలంగాణలో 40,000 మంది కాదు సార్, తెలంగాణ ఉన్న అందరికీ ఈ రోజు మాకు ఈ వేదిక ద్వారా మేమందరూ ఎక్కడ గారు వేడు శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారు పోతున్నారు ఏదైనా అభ్యర్థి తీసుకొస్తారా అని చెప్పి వాళ్ళందరూ చూస్తున్నారు సార్. కాబట్టి దయచేసి మేము ఎన్ని కష్టాలైనా రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 మంది కాదు మా కుటుంబాలతో ఉన్నటువంటి ప్రజలను మోటివేట్ చేసి ఉన్నటువంటి ఎంపీలు గుర్తించిన మా బాధ్యత మాకు ఒక గుర్తించాలి సార్. ఇలా ప్రాక్టీస్ చేయాలని అయ్యమ్మలు పేరు డాక్టర్లు నగరి డాక్టర్లు వీళ్ళని చెప్పి భయభ్రాంతులతో ఎవరైనా కొత్త వాళ్ళమైన పేషెంట్ వస్తే వీళ్ళు ఏమమ్మా భయమైతే వీళ్ళు కరోనా కాదా చేయమని తీసుకుంటారు భయంగా మేము చేస్తున్నాం సార్. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ మెడికల్ జిల్లాలో నల్గొండ జిల్లాలో గోల్డ్ జరుగుతున్నారు సార్. ఆ విధంగా మా భక్తులు అయితే మీ ప్రభుత్వాలు కాబట్టి మేము మరి ఈ మనసుపూర్తిగా ఖమ్మం జిల్లా మనస్ఫూర్తిగా మీరు తప్పకుండా మీ మాకు అభ్యర్థించి మీ ప్రభుత్వంలో గ్రామీణ రైతులు గుర్తించాలని చెప్పేసి మీరు తప్పకుండా ఈ అందరూ తెలంగాణ ఆనంద అందరి తరఫున ఖమ్మం జిల్లా గ్రామీణ శాఖ సందర్భంగా కూడా మీ పేరు మీద ఉద్దేశించి అధికంలో ఆనందకు మాకు ఏమంటారు ఎగ్జామ్ పెట్టమంటున్నాం, సక్సెస్ సర్టిఫికేట్ అంటున్నాం, ఫ్రీగా ఏమంటారు. కాబట్టి దయచేసి దీన్ని కొనసాగించాలని తెలంగాణ ఆర్ఎంపీ కాన్సెప్ట్ అంటుంది. మళ్ళా కోర్టు వేస్తే కూడా వెంకయ్య గారు ఒక్కడే నేను ఒక్కడే తెలంగాణ మళ్ళా కోర్టు ఇప్పుడే సార్. ఇది తొందరగా జరిగిపోతుంది. మీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మా జరుగుతాయి మన తెలంగాణ ఆర్ఎంపీలు అందరూ చూస్తున్నాం సార్. ఇది మనసులో కంపల్సరీగా మీరు చేస్తారని ఇవ్వదు. మాకందరికీ మీరు ఏ మాట ఇస్తారో మీరు ఏ మాట అంటారో
గెలిచినందుకు చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ మీ గ్రామీణ రైతులందరూ ఈ రోజు ఎందుకోసం సార్ అందరికీ మీ సమావేశం అటెండ్గా పోవాలి కాబట్టి మన కోసం మనందరి కోసం ఈ సమావేశానికి వచ్చారు. అన్ని పనులు ఉన్నాయి కానీ ఇప్పుడు వారి యొక్క ఆమోదమైన సందేశాన్ని మా హామీల ద్వారా సభకు నమస్కారం. సభాధ్యక్షులు, ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్య సంఘ అధ్యక్షులు తమ్ముడు బీవీఆర్ గారికి, రాష్ట్ర గ్రామీణ వైద్య సంఘ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, కార్యదర్శులు చారి గారు, అదే రకంగా ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులందరికీ, వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులు అంటే గ్రామీణ వైద్య బృందం దేవుళ్లతో సమానం గ్రామీణ ప్రాంతాల్లో మీ అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. 2013 నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇందాక బీవీఆర్ అన్న చెప్పినట్లు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన పార్లమెంటు సభ్యుడిగా నేను పోటీ చేయడానికి ప్రచార నిమిత్తం తిరిగేటప్పుడు అత్యధిక ఆదరణ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి గ్రామీణ ప్రాంతంలో ఉండే వైద్యులకు ఉన్న బాండింగ్ ని ప్రత్యక్షంగా ఆ వేదిక మీద చూపించడమే కాకుండా ఆ ఎన్నికల్లో ఉధృతంగా ఒక్కొక్క డాక్టర్ గారు ఆ గ్రామంలో తక్కువలో తక్కువ నాకు తెలిసి ఒక 50 నుంచి 75 ఓట్లు నాకు వేయించిన సంగతి మర్చిపోదు. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేదు. కాలక్రమేణా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరం టిఆర్ఎస్ పార్టీలోకి పోయాం. 2 సంవత్సరాల ముందు పోయిన తర్వాత చెప్పిన మాటలు, చెప్పని మాటలు, మాయ మాటలు మీకెలా చెప్పాడో నాకు అలానే చెప్పాడు, అందరికీ అలానే చెప్పాడు. ఆ మాయ మాటలతో కాలయాపన చేశాడు. అందరం నమ్మాం, మోసపోయాం, గోసపడ్డాం. గోసపడ్డ తర్వాత నేను కానీ మీరు కానీ ఆదమర్చి నిద్రపోలే. ఎట్టి పరిస్థితుల్లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మోసం చేసిన వాడికి బుద్ధి చెప్పాలని మీరు నేను అందరం అనుకున్నాం. ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, యావత్ తెలంగాణలో ఉండే అన్ని ప్రాంతాల్లో ఉండే ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండే వైద్యులే కాదు, అందరిలో ఒక కసి వచ్చింది. ఈ కసికి ఫలమే మొన్న వచ్చిన ఫలితాలు, మీరు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం. గతంలోనే నేను వాళ్ళకి చెప్తాను, వీళ్ళకి చెప్తాను, ఇది చేపిస్తాను, అది చేపిస్తాను అనేవాడిని. ఇలా అధికారంలో ప్రధానమైన పాత్రలో నేను కూడా ఉన్నాను. డెఫినెట్ గా అతి కొద్ది రోజుల్లోనే ముందు వైద్య శాఖ మంత్రి గారితో మీకు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఆ మీటింగ్ లో నేను కూడా కూర్చుంటాను. న్యాయమైన మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో దినగణంగా ఎప్పుడు ఎవడొచ్చి మన ఇబ్బంది పెడతాడో, ఎవరొచ్చి అరెస్ట్ చేస్తారనే భయంతో నా గ్రామీణ ప్రాంత వైద్యులు ఉన్నారో వారికి పూర్తి భద్రత కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏవైతే రావాలో న్యాయబద్ధంగా మీకు ఒక క్లారిఫికేషన్ దాన్ని ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని నాది. ఏదో గతంలో అంటే మనం అధికారంలో లేం, ఇలా ప్రభుత్వంలో ఉన్నాం. మీరు కోరుకున్న మీ మనసులో ఉన్న ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాం. ఏదైతే సామాన్య ప్రజలకి, ప్రతి పౌరుడికి ఒక భరోసా,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెప్పిన మాట పూర్తిగా తూచా తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయం చేస్తుందనే నమ్మకమే మొన్న ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కావడానికి కారణం. ఆ నమ్మకాన్ని 100% చిన్న తేడా రాకుండా ప్రజల కోరుకునే ప్రజా పాలన ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఈనాడు పెద్దల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులుగా మేమందరం ఉండి పనిచేస్తున్నాం. మీరు అడిగే సమస్య చాలా చిన్న సమస్య, అది సమస్యే కాదు. ఒక గంట మీతో కూర్చుంటే వాటికి మార్గాలు తప్పకుండా కనుగొని వాటిని చట్టం రూపంలో చేసి మీకు పూర్తి హక్కులు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీ అందరికీ వేదిక మీద వచ్చి చెప్తాను. ఈ వారం రోజుల్లో సాధ్యమైతే ఈ వారం రోజుల్లో సాధ్యం కాకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలుసుకుంటాను. బీవీ అన్న ఎక్కడన్నా మీరు నాకు టచ్ లో ఉండండి. తప్పకుండా ఒక మీటింగ్ అరేంజ్ చేపిస్తాను. ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ మీ మంత్రి గారితో ఫస్ట్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అవసరమైతే ఒక సబ్ కమిటీని కూడా వేపించి దీనికి విధి విధానాలు రూపుదిద్దుకొని శాశ్వతంగా మీ పరిష్కారం కనుగొనే మార్గాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని. మంచి రోజులు వచ్చాయి. ఇవి మీ రోజులు, ఇవి మన రోజులు, ఇది మన ప్రభుత్వం. మీరు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకున్నారో మిమ్మల్ని కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఓన్ చేసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. కాపాడుకుంటా మీ కోరికలన్నిటినీ తీర్చే బాధ్యత, న్యాయబద్ధమైన కోరికలు, ప్రతిరోజు టెన్షన్ తో ఉండకుండా ఉండే కోరిక 100% తీర్పించుకుంటానని చెప్తూ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న నా గ్రామీణ ప్రాంత డాక్టర్ గారులందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు.